ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన చేసినటువంటి పరిచర్యలో ఎంతోమందిని స్వస్థపరిచాడండి. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడిచే కృపనిచ్చాడు, మరి మాట్లాడలేని వారికి మాట్లాడే శక్తినిచ్చాడు. చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినటువంటి గొప్ప దేవాతి దేవుడు. ఒకానొక సమయంలో ఆయన మరి ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ అధికారి యేసు యొక్క సహాయం కొరకు వచ్చినప్పుడు అతని యొక్క విశ్వాసమును బట్టి ఆయన చనిపోయినటువంటి ఆ చిన్నదాన్ని లేపాడండి. ఆ జనసమూహం అంతా కూడా ఆయన చేసిన కార్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. ఈ యొక్క సమాచారం అంతా కూడా ఆ ప్రదేశం అంతటా కూడా వ్యాపించిందంట. మరి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోచ్చినటువంటి పరిస్థితుల్లో, వెళ్ళిపోచున్న సమయంలో ఇద్దరు గుడ్డివారు ఆయన చేసిన కార్యమును విని, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నీ కూడా తెలుసుకొని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించువా అని చెప్పి కేకలు వేస్తూ, ఆయన్ని పిలుస్తూ, ఆయన్ని అడుగుతూ, ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ఇంటి యొద్దకు వారు కూడా వచ్చారు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయనను అడిగినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగితే వారంటారు, నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఆయన వారి యొక్క కన్నులను ముట్టి, మీ యొక్క నమ్మిక చొప్పుని మీకు కలుగుతుంది అని చెప్పినంతలోనే వారి యొక్క కన్నులంట తెరవబడ్డాయి అంట. నిజమేనండి, ఆ ఇద్దరు గుడ్డి వారు కూడా నమ్మారు. ఆయన వారిని స్వస్థపరుస్తాడని, విడిపిస్తాడని, వారికి ఉన్నటువంటి ఆ గురిటితనమైన బంధకాల నుంచి విడుదల దయచేస్తారని ఆ సజీవుడైన నజరేయుడైన యేసు మీద విశ్వాసం ఉంచారు. కాబట్టి వారి జీవితంలో స్వస్థతను పొందుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతములను, ఆశీర్వాదములను చూడాలి అన్నా, పొందుకోవాలి అన్నా కూడా అది కేవలము మన యొక్క నమ్మిక మీదే ఆధారపడి ఉంటుందండి. మీ నమ్మిక చొప్పునే మీకు కలుగుతుంది అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. మరి ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదములను, దీవెనలను మనము పొందుకోలేకపోతున్నాము, దేవుని యొక్క గొప్ప కార్యములను మన జీవితాలలో చూడలేకపోతున్నాము అంటే ఆ యొక్క లోపము మనలోనే ఉంది. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలని ఆయన సెలవిచ్చుచుంటే మనకి మాత్రము ఇది జరుగుతుందా, నా కుటుంబంలో ఈ కార్యము జరిగిద్దా, లేకపోతే నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయా, నాకు ఆరోగ్యం వస్తుందా, నా ఈ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నేను స్వస్థత పొందుకుంటానా అని చెప్పి అపనమ్మికతో మనం ఏం చేస్తామంటే, మనము ప్రార్థన చేస్తున్నా కూడా ఆ ప్రార్థన యొక్క శక్తిని పొందలేకపోతున్నాము. దగ్గర అద్భుతములు చేసే శక్తి ఉంది, కానీ ఆ యొక్క శక్తి మన జీవితంలో ప్రవేశించాలంటే అది కేవలము ఒక విశ్వాసము ద్వారానే పనిచేస్తుంది. ఆయన మన హృదయంలోని నిశ్చయతను చూసి మన పట్ల కార్యములు జరిగిస్తాడు. మన యొక్క విశ్వాస్యతను చూసి మన జీవితంలో ఉన్నతమైనటువంటి మేలులను ఆయన అనుగ్రహిస్తాడండి. మీ నమ్మిక చొప్పున అంటే మనము దేవుని ఎంత గొప్పగా నమ్ముతామో అంత గొప్ప కార్యములను, మేలులను మన జీవితాలలో చూడగలుగుతాము. మన నమ్మకము చిన్నదైతే మన అనుభవాలు కూడా, అలాగే మనం పొందుకునే ఆశీర్వాదములు కూడా పరిమితముగానే ఉంటాయి. వారు ఆయన్ని అడిగినప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని చెప్పలేదు, ఆయన మీ నమ్మిక చొప్పునే మీకు కలుగునుగాక అని అన్నారు. అంటే అద్భుతము జరగటములో మన పాత్ర అంటే విశ్వాసము కూడా ఉందని ఆయన ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నారండి. మరి మన యొక్క పరిస్థితులు మారాలి అంటే ముందుగా మన ఆలోచనలు మారాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం యందు శ్రద్ధ ఉంచి, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఎవరైతే స్థిర విశ్వాసముతో ఆయన చేసే కార్యముల కొరకు ఎదురు చూస్తారో వారి పట్ల ఆయన చేసే మేలులు ఎంతో గొప్పగా ఉంటాయి. మరి మన ఇష్టానుసారంగా ఏదైనా పొందుతామని చెప్పటం లేదు. ఆ గుడ్డివారు అడిగింది దేవుని చిత్తానుసారమైనదే చూపు పొందుకోవటము. మనము కూడా దేవుని యొక్క వాగ్దానములను నమ్మినప్పుడు ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేరుతాయండి. ఆయన సిద్ధము చేసిన ఆశీర్వాదములన్నీ కూడా మనము పొందుకోవాలి అంటే అది కేవలము నమ్మకం అనే ఒక్క మార్గము ద్వారా
ద్వారా మాత్రమే. కనుక ఈరోజు నువ్వు నమ్మకముగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నమ్మకముగా ఉండువానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతలు 28వ అధ్యాయము 20వ వచనంలో వాక్యము సెలవిస్తుంది కదా. కనుక మనము కూడా ఈ లోకంలో వంచనతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా నమ్మకముగా దేవుని సన్నిధిలో జీవించగలిగినట్లయితే ఆయనిచ్చే దీవెనలు ఎంతో గొప్పగా ఉంటాయి. కనుక ఇకనైనా దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉందాం. సంఘములో, పరిచర్యలో, ఆయన నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో, అన్ని విషయాలలో, నువ్వు పనిచేస్తున్న చోట్ల ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉంటూ ఆయన చేసే మేలుల కొరకు కనిపెట్టుకుని ఆయన నా పట్ల ఈ కార్యములు జరిగిస్తాడు, ఈ క్రియలు జరిగిస్తాడు, నా జీవితం మారుతుంది, నా యొక్క బ్రతుకు మారుతుందని విశ్వాసముతో నమ్మిక కలిగి దేవుడు చేయబోయే కార్యములను మన జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ఘనమైన ఉన్నతమైన కృపగలిగిన మీ యొక్క నామమునకే స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమంనిచ్చి సురక్షితముగా కాపాడి మా జీవితములలో మరొక రోజును మీరు అనుగ్రహించిన విధానమునకై నీకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉండండి తండ్రి. వెలుచున్న ప్రయాణాలలో నీ కాపుదల మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్క పని పాటల్లో శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. కష్టాలలో ఉన్న వారికి ధైర్యంను కలుగచేయమని ప్రార్థించుచున్నామయ్యా. ఈరోజు మీ నమ్మిక చొప్పునే మీకు కలుగునగాక అని మాతో మాట్లాడుచున్న దేవా. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే విడిపించగలిగినది నీవే అన్నటువంటి విశ్వాసముతో, నమ్మికతో నీ సన్నిధిలో ధైర్యముగా, ఓపిక కలిగి ఎదురు చూసే భాగ్యంను, కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ఎంతమంది అయితే వాక్యంను వింటున్నారో వారందరి జీవితాలలో అట్టి విశ్వాసమును, నమ్మికను కలుగచేసి మీరు చేయబోయే ఆశీర్వాదములను, దీవెనలను మేమందరం కూడా పొందుకొనుటకు నీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలున్నారు దేవా, వారికి మంచి జ్ఞానంను, తెలివిని ఇచ్చి వారు పడిన ప్రయాసకు తగినట్లుగా మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుటకు నీ కృపను అనుగ్రహించే మేలలతో నింపి సమాధానమును దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించండి.